అందరికీ నమస్కారం. తిరుమల లడ్డు ఆ పేరు వింటేనే మనందరికీ భక్తిభావం ఉప్పొంగుతుంది కదా. కాని ఈ మధ్య అదే లడ్డూలో వాడే నెయ్యి రాష్ట్రవ్యాప్తంగా ఒక పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. ఒకవైపు ఆరోపణలు, మరోవైపు విచారణలు, ఇంకోవైపు కుట్రకోణాలు. అసలీ మొత్తం గందరగోళం వెనుక నిజానిజాలేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అసలు విషయంలోకి వస్తే అందరి మదిని తొలుస్తున్న ఒకే ఒక్క ప్రశ్న: పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం నిజంగానే కల్తీ అయ్యిందా? లక్షమాది భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయమిది. మరి ఇందులో నిజమెంత? ఈ ప్రశ్నతోనే మనం ఈ కథ లోపలికి వెళ్దాం. సరే, అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? తిరుమలలో స్టార్టైన ఈ ఆరోపణలు చివరికి అధికారిక దర్యాప్తు వరకు ఎలా వెళ్లాయో ముందుగా చూద్దాం. ఇక సిబిఐ విచారణలో ఏం తేలిందంటే, కల్తీ జరిగిందన్న మాటైతే కన్ఫర్మ్ అయింది. కాని అందరూ టెన్షన్ పడుతున్న అసలు విషయం అంటే, అందులో జంతువుల కొవ్వు ఉందా లేదా అన్న ప్రశ్నకు మాత్రం క్లియర్గా సమాధానం దొరకలేదు. అండ్ సరిగ్గా ఈ కన్ఫ్యూజనే ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఒక పెద్ద వెపన్లాగా మారింది. అయితే ఇక్కడో ట్విస్టుంది. ఈ కథ అంతా తిరుమలతోనే అయిపోయిందనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ నెయ్యి కుంభకోణం నీళ్లలు మరో పెద్ద పుణ్యక్షేత్రం మీద కూడా పడ్డాయి. దాంతో ఈ ఇష్యూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అవును, మనం మాట్లాడుకుంటోంది శ్రీశైలం గురించే. తిరుమల వివాదం ఇంకా చల్లారక ముందే ఇప్పుడు శ్రీశైలంలో కూడా సేమ్ టు సేమ్ అనుమానాలు మొదలయ్యాయి. అంటే ఈ కుంభకోణం స్కోప్ మనం అనుకున్న దానికంటే చాలా పెద్దది అన్నమాట. అసలు శ్రీశైలంలో ఈ డౌట్స్ ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా? 2021-22లోనే. ఇదెవరో అధికారులు, పొలిటీషియన్స్ కనిపెట్టింది కాదు. సాక్షాత్తు గుడికి వెళ్లిన భక్తులే లడ్డు క్వాలిటీ బాలేదని, నెయ్యి ఫ్లేవరే రావట్లేదని కంప్లైంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ఈ విషయం బయటకు రావడానికి కారణం సామాన్య భక్తులే. మరి శ్రీశైలంలో అసలు ఏం జరిగింది? ఈ నెయ్యి సరఫరాలో ఫ్రాడ్ ఎలా చేశారని ఆరోపణలొస్తున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ఆరోపణలల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు రాజేష్ కార్పొరేషన్. శ్రీశైలం దేవస్థానానికి నెయ్యి సప్లై చేసింది ఈ కంపెనీనే అన్నమాట. ఇక్కడ మోసం 2 రకాలుగా జరిగిందని చెప్తున్నారు. ఫస్ట్, క్వాలిటీలో మోసం, అంటే డూప్లికేట్ నెయ్యి ఇవ్వడం. సెకండ్, క్వాంటిటీలో మోసం, అంటే లెక్కల్లో ఏమో 100 లీటర్లిచ్చామని రాసి నిజానికి ఇచ్చింది మాత్రం 50 లీటర్లే. చూశారా ఎంత తెలివిగా ప్లాన్ చేశారో? అసలు ఇంత పెద్ద స్కామ్ జరగడానికి ఛాన్స్ ఎలా వచ్చింది అని మనకు డౌట్ రావచ్చు. దానికి మెయిన్ రీజన్ ఆలయంలో ప్రాపర్ చెకింగ్ సిస్టమ్ లేకపోవడమే. వచ్చిన నెయ్యి మంచిదా కాదా అని టెస్ట్ చేసే మెకానిజం ఏదీ లేదు. ఇక దాంతో మోసం చేసేవాళ్లకు అడ్డే లేకుండా పోయింది. ఇప్పుడు కథలోకి పొలిటికల్ యాంగిల్ కూడా ఎంటరైంది. ఈ విషయం కేవలం ఆఫీసర్ల నెగ్లిజెన్స్ మాత్రమే కాదంటున్నారు. అసలు ప్రభుత్వంలో పెద్దవాళ్లకి విషయం ముందే తెలుసా? ఒకవేళ తెలిస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న ఒక సీరియస్ ఆరోపణ ఏంటంటే, ఒక క్యాబినెట్ మీటింగ్లోనే ఒక మంత్రి ఈ నెయ్యి ఇష్యూని డైరెక్ట్గా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారట. అయినా సరే ఇమ్మీడియట్గా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోలేదని, వివాదం బాగా పెద్దయ్యాకే సీఎం ఆఫీస్ ఇన్వాల్వ్ అయి ఆ సప్లయర్ని మార్చారని అపోజిషన్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. చూసారుగా, ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు కొన్ని చాలా సీరియస్ ప్రశ్నలను మన ముందు ఉంచుతోంది. ప్రస్తుతం రాజకీయ దుమారానికి కారణమవుతున్న ఆ ప్రశ్నలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న: ఇది కేవలం కొంతమంది ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల జరిగిందా, లేదంటే కావాలని హిందూ భక్తుల సెంటిమెంట్స్ని దెబ్బతీయాలని పెద్ద కుట్రలో ఇది కూడా ఒక భాగమా? ఒకవేళ ఇది నిజంగానే కుట్ర అయితే దాని స్కోప్ ఎంత? ఇది కేవలం తిరుమలకే ఆగిపోయిందా, లేక శ్రీశైలంతో పాటు రాష్ట్రంలో వేరే టెంపుల్స్కి కూడా పాకిందా? ఇక అన్నింటికంటే ముఖ్యమైన, కీలకమైన ప్రశ్న: ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిందా, లేక ఆయనకు తెలిసే జరిగిందా? ఈ ఆరోపణలకు గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుంది? సో ఈ నెయ్యి కుంభకోణం కథ ఇక్కడితో అయిపోలేదు. ఫ్యూచర్లో ఇది ఇంకెన్ని పొలిటికల్ టర్న్స్ తీసుకుంటుందో, అసలైన దోషులు ఎవరో ఎప్పుడు బయటపడతారో మనం వేచి చూడాలి.